హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీస్ ఛానల్ క్రియేషన్స్ వెల్కమ్. చాలా రోజుల నుంచి అలా అనుకున్న ముచ్చట ఏంటంటే బిర్యానీ చేద్దామని. ఇట్లయితే కాదని చెప్పి రోడ్డుకి వెళ్ళేసి చికెన్ మసాలా అల్లం నూరు పెట్టుకొని మసాలా కలిపాను. పక్కన అంటే మనకు దగ్గరలోనే షాప్ ఉంటుంది, వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చేసాను. రైస్ అంత దానికంటే ముందే రైస్ పెట్టేశాను. తీసుకొని వచ్చేసిన తర్వాత చికెన్ సెట్ చేసి అంటే సగానికి ఉడికేసిన తర్వాత అంటే మన అందరిలాగానే ఎలా అయితే చెప్తారో మనం కూడా అంతే, దాంట్లో పెద్దగా ఏం లేదు. దాంట్లో నేను కూడా రెసిపీ చూసి దాంట్లో ఏమేమి మసాలా వేసారు అనేది అవే చూసి మనం వేసాము అంతే. అంటే స్పెషల్ ఏం లేదు, చాలా రోజులు తినాలనుకుంటున్నాం కాబట్టి చేద్దామని అనుకున్నాం. వేరే యూట్యూబ్లో వీడియో చూసి రెసిపీ చూసి సేమ్ అదే మసాలాలు తీసుకొని వేసాం. ఎంతో కాదు, జస్ట్ 1 kg చికెన్, కేజీ రైస్ లైట్గా తినాలనుకున్నాం కాబట్టి మసాలాలు అవి తీసుకొని వచ్చి వేసేసాం. సగానికి సగం అయితే సెట్ చేసేసాం. ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ సెట్ చేసి పెట్టేసాం. అయిపోయింది. ఈ రైస్ వేయడం అయిపోయిన తర్వాత దమ్ము మీద ఉడకడమే అంతే. అయిపోయిన తర్వాత మనం ధూమ్ధామ్గా తినడం. మీకేమన్నా బిర్యానీ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి, ఎలాంటి మసాలాలు వేయాలని. అభ్యంతరం లేదు, ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి. అలా కాదన్నా ఇలా అని ఖచ్చితంగా మేము చూసి రిప్లై ఇస్తాం. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగేసేయండి కామెంట్ బాక్స్లో, పర్లేదు. ఓకే, బిర్యానీ అయితే కంటిన్యూ అవుతుంది, చేస్తాను. అట్లనే షార్ట్ వీడియోస్లలో ఏమైనా యూట్యూబ్లో కొత్తగా ఏమైనా క్రియేట్ చేసి కొత్తగా మాట్లాడుకుందామని ఎలాంటి షార్ట్స్ తీస్తాం. మీ తమ్ముడు, నేను, వేరే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటే బిర్యానీ చేస్తాం. కొంచెం అట్లా మాట్లాడుకుంటూ అయిపోయేలోపు ఈ బిర్యానీ కొంచెం దగ్గర వచ్చిందని కొత్తిమీర పుదీనా వేసా. మనం వేపుకున్న ఉల్లిగడ్డలు పైన వేసేసి ఖతం చేసి జస్ట్ అలా అర్ధగంట సేపు ఆగుదామని చెప్పి ఇలా అంటే 1/2 గంట సేపు అలా ఆగి కాసేపు వెయిట్ చేసుకుంటూ అదో ముచ్చట ఇదో ముచ్చట ఎలా ఏం చేద్దామని చెప్పుకుంటూనే వెళ్ళాం. కాసేపు కామెడీగా మాట్లాడుకున్నాం. ఎలా ఉంటుంది చూద్దాం, కొత్తగా ట్రై చేస్తున్నాం కదా అని చెప్పి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. కొద్దిసేపటికైతే మాత్రం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మొత్తానికి మంచి స్మెల్ వస్తుంది, ధూమ్ధామ్ సేమ్ మనకు హోటల్ వస్తుందో సేమ్ అలా వస్తుంది. చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. మీకు కనుక బిర్యానీ ఇష్టం ఉంటే లవ్ బిర్యానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ధూమ్ధామ్. మీకు ఒకవేళ రెసిపీ వీడియోస్ నచ్చితే కనుక అన్న ఇలాంటి వీడియోస్ చెయ్యి అని మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇవి చేస్తాం. మీకు సాంగ్స్ అంటే సాంగ్స్, ఎంటర్టైన్ అంటే ఎంటర్టైన్, ఎలాంటి అయినా కూడా మేము చేయడానికి ఖచ్చితంగా ముందుంటాం. లవ్ బిర్యానీ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఇలా తీద్దామని అనుకున్నాం, జస్ట్ ట్రయల్. ఒకవేళ మీకు నచ్చిందో నచ్చలేదో అనేది మీ ఇష్టం. మీరు ఎలా కామెంట్ చేసినా మేము రెస్పాన్స్ అవుతాం. మాకు వీలైనంత వరకు ఇలా తీసాం. నేను, పక్కన తమ్ముడు, ఇటు పక్క ఇంకో తమ్ముడు, జస్ట్ అలా తీసాం. ఓకే, నేను ఆ ముచ్చటాన్ని తీసిపెట్టి నేను ఒక ముచ్చటని ఏం చెప్పట్లేదు. కష్టపడి చేసింది నేను, కట్టబడ్డది నేనైతే. పుణ్యానికి వచ్చి దొబ్బి తినేది మాత్రం వీళ్ళిద్దరు. చూడండి ఎట్లా దొబ్బుతారు. ఏం చేయాలి, ఏమన్నా అయినా పుణ్యానికి దొబ్బి తినే చాలామంది ఉంటారు. వీళ్ళిద్దరు లాగా, ఇటు మిడిగుడ్లోడు, ఇటు నల్లికుంట్లోడు, వీళ్ళిద్దరే కదా ఫ్రెండ్స్. కట్టబడి నేను చేసిన వానికి మాత్రం నాకు తక్కువ పడ్డది, వీళ్ళిద్దరికి మాత్రం ఎక్కువ పడ్డది. ఆ టైంకి వచ్చి వాళ్ళు చూడు రామరామరామ్ తింటారు. పుణ్యానికి తింటే వాళ్ళు చాలామంది ఉంటారు, వీళ్ళిద్దరిలాగా ప్లస్ నాలాగా కూడా. ఓకే, థ్యాంక్ యూ.